కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో అదేవిధంగా అటు సూర్య హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తున్న మూవీ రెట్రో. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ని అయితే వదలడం జరిగింది. ఇక అది చూసిన తర్వాత ఈ టీజర్ మాత్రం అసలు ఇదేంట్రా నాయన ఇలా ఉంది అనే విధంగా అయితే చాలామంది అప్సెట్ అయ్యారు అనుకోవచ్చు. సూర్య లుక్ అందరినీ ఎంతైతే మెప్పించిందో హీరోయిన్గా చేస్తున్న పూజా హెగ్డే లుక్ మాత్రం చాలా మటుకి డిసప్పాయింట్ చేసింది. అదే కాకుండా దీన్ని జబర్దస్త్లోని జబర్దస్త్లోని అటు లేడీ గెటప్స్ వేసే ఆర్టిస్టులతోని కూడా పోలుస్తూ అసలేంటి ఈమెంటి ఇలా ఉంది అనే విధంగా చాలామంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు. నిజానికి ఈ లుక్ చూసినప్పుడు చాలామందికి ఏంటంటే ఓ విలేజ్ బ్యాక్డ్రాప్ లుక్, అదేవిధంగా ఒక ఇంటి ఇల్లాలు ఎలా అయితే ఉంటుందో ఆ లుక్ అన్నట్టుగా కనిపిస్తోంది. అయితే బుట్టబొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రజెంట్ ఈ లుక్కి మాత్రం సెట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక క్యారెక్టర్కి తగ్గట్టుగా దానికి సంబంధించి తన ఫేస్ స్ట్రక్చర్ కానివ్వండి, తినకి మోడ్రన్ డ్రెస్సెస్ ఎంతైతే బాగా సెట్ అవుతాయో అదేవిధంగా ముకుంద సినిమాలో మనం చూసుకుంటే అందులో అచ్చతెలుగు ఆడపిల్లలాగా ఉన్న చాలా అంటే చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. మరి ఈ సినిమాలో యాక్టింగ్లో ఏమైనా మార్కులు కొడుతుందేమో కానీ లుక్ పరంగా మాత్రం చాలామంది డిసప్పాయింట్ అయ్యారని అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే ఏదైనా ఒక హీరోయిన్ని మనం కంటిన్యూస్గా ఒక బోల్డ్ లుక్లో చూసిన తర్వాత సడన్గా తనని ఒక మంచి ట్రెడిషనల్ లుక్లో చూస్తే అదేంటి ఆమెనేనా అన్న డౌట్ కూడా వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు పూజా హెగ్డే పరిస్థితి కూడా వస్తుంది అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో సినిమాస్ లేక అదేవిధంగా ఆఫర్స్ లేక చాలా ఖాళీగా ఉన్న పూజా హెగ్డేకి మళ్ళీ ఆఫర్స్ అయితే తనకు వస్తున్నాయి అనుకోవచ్చు. ఒకానొక టైంలో ఐరన్ లెగ్ అనే పేరు కూడా సంపాదించుకుంది. తనతో యాక్ట్ చేస్తే పక్కా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, లేకపోతే మొత్తానికే పోతుంది అనే విధంగా తనకైతే ఒక పేరు కూడా ఉండిపోయింది. మరి చాలా హిట్స్ సంపాదించుకున్న పూజా హెగ్డేకి ప్రజెంట్ ఈ సినిమాతో ఒక హిట్ పడుతుందా, లేకపోతే మళ్ళీ ఇంకా తాను ఖాళీగానే ఉండాల్సి వస్తుందా ఏంటనేది వేచి చూడాలి.